కాశ్మీర్ లోయలో భక్తిభావం వెల్లివిరుస్తోంది. బంబం బోలే హరహర మహాదేవ నామస్మరణలతో హిమాలయాలు మార్మ్రోగిపోతున్నాయి. ఈ ఏడాది పవిత్ర అమర్నాథ్ యాత్ర వైభవంగా ప్రారంభమైంది. జమ్మూ బేస్ క్యాంపు నుంచి భక్తుల బృందాలు మంచు శివలింగం దర్శనం కోసం వెళ్ళాయి. మరి ఈ ఏడాది యాత్ర విశేషాలేంటి? భక్తులు వెళ్ళే రెండు ప్రధాన మార్గాలేవి? రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది? ఈ స్టోరీలో క్లియర్గా చూద్దాం. కాశ్మీర్ హిమాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివనామ స్మరణతో కొండకోనలు పులకించిపోతున్నాయి. ప్రతి ఏటా సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. జూలై 3న ప్రారంభమైన ఈ పవిత్ర అమర్నాథ్ యాత్ర ఆగస్టు 28 వరకు, అంటే దాదాపు 57 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగనుంది. సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో కొలువైన మంచు అమర్నాథ్ బాబాను దర్శించుకునేందుకు భక్తులు భక్తి శ్రద్ధలతో అడుగులు వేస్తున్నారు. అమర్నాథ్ పవిత్ర గుహను చేరుకోవడానికి భక్తులకు రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ పహల్గామ్ బేస్ క్యాంప్. ఇది 48 కిలోమీటర్ల సాంప్రదాయ సుదీర్ఘ మార్గం. కొంచెం సమయం పట్టినా ప్రకృతి అందాలను వీక్షిస్తూ సురక్షితంగా వెళ్లేందుకు భక్తులు దీన్ని ఎంచుకుంటారు. యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్, ఒక్కసారి నేను మీకు మ్యాప్లో మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నటువంటి ప్రయాణికుల రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా రెండు రూట్స్ ఉంటాయి ఇక్కడ. సౌత్ రూట్ ఒకటి ఉంటుంది, నార్త్ నుంచి ఒకటి ఉంటుంది. సౌత్ రూట్ మొత్తం 48 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం మనకు ఉంటుంది. 3 నుంచి 5 రోజుల పాటు సమయం పడుతుంది, నడిచి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరోవైపు నార్త్ రూట్ 14 కిలోమీటర్లు ఉంటుంది. కాకపోతే కేవలం 1 లేదా 2 రోజుల్లో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ రూట్గా దీన్ని చెప్తూ ఉంటారు. అంటే ఎత్తుగా ఉండేటువంటి కొండల మీదుగా చాలా టఫ్ టెరైన్స్ మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఒక్కసారి ముందుగా మనం సౌత్ రూట్ చూస్తే ఎక్కువ మంది ప్రిఫర్ చేసే రూట్ ఇదే. అంటే ఎక్కువ సమయం పట్టినా వెళ్ళడానికి, ప్రకృతి అందాలను చూసుకుంటూ ఆ ప్రాంతాన్ని మొత్తం అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రత్యేకతల్ని చూసుకుంటూ సరదాగా వెళ్ళేటువంటి, చాలా ఈజీగా వెళ్ళేటువంటి రైడ్ ఇది. కానీ ఈ రోడ్లో మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినప్పటికీ, షార్ట్ కట్ అయినప్పటికీ కూడా కొంత టఫ్గా ఉంటుంది రూట్ అని చెప్తూ ఉంటారు. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, లేదంటే లెగ్స్ సపోర్ట్ సరిగా లేని వాళ్ళు, మోకాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళు ఈ రూట్ని ప్రిఫర్ చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. సో ఇక్కడి నుంచి చూస్తే సౌత్లో ముందు పహల్గామ్ నుంచి మొదలవుతుంది. ఇక్కడ పహల్గామ్ మార్గ్ నుంచి, ఇక్కడి నుంచి చందన్వాడి బేస్ క్యాంప్కి చేరుకోవాల్సి ఉంటుంది. సో ఇది 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ శేష్నాగ్కి, అండ్ అక్కడి నుంచి పంచతర్నికి, అక్కడి నుంచి సంగం, ఆ తర్వాత అమర్నాథ్కి రీచ్ అవుతారు. సో మొత్తం 48 కిలోమీటర్స్ వెళ్ళడానికి, సహజంగా ఒక 48 కిలోమీటర్స్ డిస్టెన్స్ మనం నడిచి వెళ్ళాలంటే కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళైతే నార్మల్ రోడ్స్లో 1 డేలో వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం ఈ 48 కిలోమీటర్స్ వెళ్ళడానికి 3 to 5 డేస్ పడుతుంది. కొండ ప్రాంతం, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, హై ఆల్టిట్యూడ్ ఉంటుంది, అలవాటు లేని ప్రాంతం, వెదర్ కండిషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. సో ప్రతి క్యాంప్కి వెళ్ళడానికి ముందే ఆ క్యాంపుకు దగ్గరలో ఉండేటువంటి వెదర్ కండిషన్స్ని అలర్ట్ చూసుకొని అంతా బాగుంటే ముందుకు వెళ్తూ ఉంటారు. లేదు అంటే అవసరమైతే ఒక రోజు లేదంటే ఒక హాఫ్ డే రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వెళ్తూ ఉంటుంటారు. సో దానివల్ల ఇది సుమారుగా ఈ 48 కిలోమీటర్స్ వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ 3 to 5 డేస్ టైం పట్టే అవకాశం కనిపిస్తుంది మనకి. అంటే అప్రాక్సిమేట్లీ రోజుకి 10 నుంచి 15 కిలోమీటర్లు మాత్రమే నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతకుమించి వెళ్ళడానికి కూడా అక్కడ అధికారులు కూడా అవకాశం ఇవ్వరు అంటూ చెప్తున్నారు. మరోవైపు ఇక నార్త్ రూట్ చూసుకుంటే బల్తాల్ మార్గం, ఇది బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి స్టార్ట్ అయితే ఇది ఆల్రెడీ హిమాలయాలకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం, పైన ఉండేటువంటి ప్రాంతం. ఈ రోడ్లో డైరెక్ట్గా ఇక్కడి వరకు, బల్తాల్ వరకు కూడా సర్వీస్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఈజీగా 1 or 2 డేస్లో వెళ్ళొచ్చు. కాకపోతే తక్కువ టైం పట్టినప్పటికి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా చాలా టఫ్ రోడ్స్ అక్కడ ఉంటాయి, చాలా హైట్ ఉంటాయి, కొండల మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, లేదంటే మోకాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు కష్టం అంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడి నుంచి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బరారీ ఉంటుంది. ఇక్కడ టోటల్గా వెళ్ళడానికి 14 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో బరారీ క్యాంప్కి రీచ్ అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ సంగం దగ్గర ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళతో, అంటే సౌత్ నుంచి వచ్చే వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అయ్యి అందరూ కలిసి ఈ 3 కిలోమీటర్స్ వెళ్లాల్సి ఉంటుంది. ఆ పైన అమర్నాథ్ గుహ దగ్గరికి చేరుకుంటారు. ఇక రెండోది సోనామార్గ్లోని బాల్తాల్ బేస్ క్యాంప్. ఇది కేవలం 14 కిలోమీటర్ల షార్ట్ కట్ రూట్. దూరం తక్కువే అయినా నిట్ట నిలువుగా ఉండే కొండలు, కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య కాలినడకన ఈ యాత్ర సాగుతుంది. ఇక ఈ ఏడాది జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి
యాత్రికుల కాన్వాయ్లు వరుసగా బయలుదేరుతున్నాయి. 259 వెహికల్స్తో వెళ్తున్న మొదటి దశ బృందంలో 4809 మంది భక్తులు వెళ్ళగా, అందులో పహల్గామ్ మార్గానికి 2510 మంది, బాల్తాల్ మార్గానికి 2312 మంది వెళ్తారు. ఆ తర్వాత 201 వాహనాల్లో 3865 మంది భక్తులతో రెండో బృందం కూడా కాశ్మీర్కు చేరుకుంది. ప్రస్తుతం నున్వాన్, పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి ప్రతిరోజు తెల్లవారుజామునే భక్తులను దశల వారీగా కాలినడకన అమర్నాథ్ గుహ వైపు పంపిస్తున్నారు. రెండు మార్గాల నుంచి వేలాది మంది భక్తులు ఇప్పటికే బాబా బార్పని దర్శనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 12,000 మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఇదే సమయంలో భగవతీ నగర్ బేస్ క్యాంపు నుంచి మూడో విడతలో మరో 4800 మందికి పైగా భక్తులతో కాన్వాయ్ కూడా కాశ్మీర్కు బయలుదేరుతుంది. దీంతో పహల్గామ్, బాల్తాల్ రెండు మార్గాల్లోనూ భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతుంది. అమర్నాథ్ యాత్ర నేతృత్వంలో కాశ్మీర్ లోయలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశాయి. యాత్రా మార్గాల పొడవునా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అధునాతన డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, శాటిలైట్ నిఘా వ్యవస్థతో ప్రతి ఒక్కరి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తుల కాన్వాయ్లకు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నారు. హిమాలయాల్లో వాతావరణం నిమిషం నిమిషానికి మారిపోతూ ఉంటుంది కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే భక్తులను ముందుకు అనుమతిస్తున్నారు. అయితే ముందస్తు రిజిస్ట్రేషన్ ఉన్న భక్తులను మాత్రమే అధికారులు యాత్రకు అనుమతిస్తున్నారు. రిజిస్ట్రేషన్ తేదీకి ముందే ఎవరూ రావద్దంటూ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సూచించింది. భారీగా నమోదు కాని యాత్రికులు కూడా రావడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. అమర్నాథ్ యాత్ర కేవలం ఒక సాధారణ తీర్థయాత్ర మాత్రమే కాదు. ఇది భక్తుల భక్తికి, అచంచలమైన సహనానికి, ఆధ్యాత్మిక విశ్వాసానికి నిలువెత్తు ప్రతీక. చుట్టూ మంచు పర్వతాలు, నడుమ ప్రకృతి సోయగాలు, గుండె నిండా శివనామం. ఈ అనుభూతిని జీవితంలో ఒక్కసారైనా పొందాలని ప్రతి శివభక్తుడు కోరుకుంటాడు. అందుకే ఎంతటి కష్టమైన ప్రయాణమైనా భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి అమర్నాథ్ బాబా దర్శనం చేసుకోవాలని లక్షలాది మంది శివభక్తులు ప్రతి ఏడాది ఈ యాత్రలో పాల్గొంటారు. యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్, ఒక్కసారి నేను మీకు మ్యాప్లో మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నటువంటి ప్రయాణికుల రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా 2 రూట్స్ ఉంటాయి ఇక్కడ. సౌత్ రూట్ ఒకటి ఉంటుంది, నార్త్ నుంచి ఒకటి ఉంటుంది. సౌత్ రూట్ మొత్తం 48 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం మనకు ఉంటుంది. 3 నుంచి 5 రోజుల పాటు సమయం పడుతుంది, నడిచి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరోవైపు నార్త్ రూట్ 14 కిలోమీటర్లు ఉంటుంది. కాకపోతే కేవలం 1 లేదా 2 రోజుల్లో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ రూట్గా దీన్ని చెప్తూ ఉంటారు. అంటే ఎత్తుగా ఉండేటువంటి కొండల మీదుగా, చాలా టఫ్ టెరైన్స్ మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఒక్కసారి ముందుగా మనం సౌత్ రూట్ చూస్తే ఎక్కువ మంది ప్రిఫర్ చేసే రూట్ ఇదే. అంటే ఎక్కువ సమయం పట్టినా వెళ్ళడానికి, ప్రకృతి అందాలను చూసుకుంటూ ఆ ప్రాంతాన్ని మొత్తం అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రత్యేకతల్ని చూసుకుంటూ సరదాగా వెళ్ళేటువంటి, చాలా ఈజీగా వెళ్ళేటువంటి రైడ్ ఇది. కానీ ఈ రోడ్లో మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినప్పటికీ, షార్ట్ కట్ అయినప్పటికీ కూడా కొంత టఫ్గా ఉంటుంది రూట్ అని చెప్తూ ఉంటారు. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, లేదంటే లెగ్స్ సపోర్ట్ సరిగా లేని వాళ్ళు, మోకాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళు ఈ రూట్ని ప్రిఫర్ చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. సో ఇక్కడి నుంచి చూస్తే సౌత్లో ముందు పహల్గామ్ నుంచి మొదలవుతుంది. ఇక్కడ పహల్గామ్ మార్గ్ నుంచి, ఇక్కడి నుంచి చందన్వాడి బేస్ క్యాంప్కి చేరుకోవాల్సి ఉంటుంది. సో ఇది 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ శేష్నాగ్కి, అండ్ అక్కడి నుంచి పంచతర్నికి, అక్కడి నుంచి సంగం, ఆ తర్వాత అమర్నాథ్కి రీచ్ అవుతారు. సో మొత్తం 48 కిలోమీటర్స్ వెళ్ళడానికి, సహజంగా ఒక 48 కిలోమీటర్స్ డిస్టెన్స్ మనం నడిచి వెళ్ళాలంటే కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళైతే నార్మల్ రోడ్స్లో 1 డేలో వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం ఈ 48 కిలోమీటర్స్ వెళ్ళడానికి 3 to 5 డేస్ పడుతుంది. కొండ ప్రాంతం, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, హై ఆల్టిట్యూడ్ ఉంటుంది, అలవాటు లేని ప్రాంతం, వెదర్ కండిషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. సో ప్రతి క్యాంప్కి వెళ్ళడానికి ముందే ఆ క్యాంపుకు దగ్గరలో ఉండేటువంటి వెదర్ కండిషన్స్ని అలర్ట్ చూసుకొని అంతా బాగుంటే ముందుకు వెళ్తూ ఉంటారు. లేదు అంటే అవసరమైతే ఒక రోజు లేదంటే ఒక హాఫ్ డే రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వెళ్తూ ఉంటుంటారు. సో దానివల్ల ఇది సుమారుగా ఈ 48 కిలోమీటర్స్ వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ 3 to 5 డేస్ టైం పట్టే అవకాశం కనిపిస్తుంది మనకి. అంటే అప్రాక్సిమేట్లీ రోజుకి 10 నుంచి 15 కిలోమీటర్లు మాత్రమే నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతకుమించి వెళ్ళడానికి కూడా అక్కడ అధికారులు కూడా అవకాశం ఇవ్వరు అంటూ చెప్తున్నారు. మరోవైపు ఇక నార్త్ రూట్ చూసుకుంటే బల్తాల్ మార్గం, ఇది బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి స్టార్ట్ అయితే ఇది ఆల్రెడీ హిమాలయాలకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం, పైన ఉండేటువంటి ప్రాంతం. ఈ రోడ్లో డైరెక్ట్గా ఇక్కడి వరకు, బల్తాల్ వరకు కూడా సర్వీస్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఉంటుంది.
సో అక్కడి నుంచి ఈజీగా 1 or 2 డేస్లో వెళ్ళొచ్చు. కాకపోతే తక్కువ టైం పట్టినప్పటికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా చాలా టఫ్ రోడ్స్ అక్కడ ఉంటాయి, చాలా హైట్ ఉంటాయి, కొండల మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు లేదంటే మోకాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు కష్టం అంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడి నుంచి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బరారి ఉంటుంది. ఇక్కడ టోటల్గా వెళ్ళడానికి 14 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో బరారి క్యాంప్కి రీచ్ అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ సంగం దగ్గర ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళతో అంటే నా సౌత్ నుంచి వచ్చే వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అయ్యి అందరూ కలిసి ఈ 3 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ పైన అమర్నాథ్ గుహ దగ్గరికి చేరుకుంటారు.